రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యం చేసిన ఘటన సంచలనంగా మారింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయనపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనను ఇరికించారంటూ సోషల్ మీడియాలో ఉదయ్ పోస్ట్ పెట్టడం చర్చగా మారింది. ప్రటక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది, దానిపైన అప్డేట్స్ ఏంటి? ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి తెలుస్తుంది. నిన్న రాత్రే సూసైడ్ కు పాల్పడ్డాడు అని చెప్పేసి ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం. ఏదైతే ఐపీఎస్ ట్రైనింగ్ లో ఒక మహిళ ఐపీఎస్ మీద దగ్గర కొద్దిగా ఆమెతో బిహేవియర్ మీద ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు నేపథ్యంలోనే వెంటనే రంగంలో దిగిన పోలీసులు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఎప్పుడైతే ఐపీఎస్ల మీద ట్రైనీ ఫిర్యాదు వస్తుందో ట్రైనీ ఐపీఎస్ల మీద దాన్ని ఎన్పిఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎన్పిఏ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుతోనే ఆయనని సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది ఉదయ్ కృష్ణారెడ్డిని. దీంతో మనస్తాపం గురైనట్లు తెలుస్తుంది. అందుకోసమే తాను సూసైడ్ చేసుకున్నాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి తనకు ఏ విధమైన సంబంధం లేదు, కావాలని తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆయన తన పోస్ట్ లో సోషల్ మీడియా పోస్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఆ సోషల్ మీడియాలో ముందే పేర్కొన్నారా, దీనికి సంబంధించి ఆత్మహత్యకు ముందే ఈ విధంగా జరిగిందా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే మొత్తానికైతే తనని ఈ విధంగా బ్లేమ్ చేయడాన్ని జీర్ణించుకోలేకనే ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఆయనని ప్రివిలేజ్ కమిటీ ఎన్పిఏ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుని ఉదయ్ కృష్ణారెడ్డిని సర్వీస్ నుంచి అంటే సస్పెన్షన్ వేయడం జరిగింది. అయితే ఈ సర్వీసు చేరిక మీద మళ్ళీ దాన్ని తీసుకోవాలనుకుంటే కనుక డిఓపిటీదే పూర్తి బాధ్యత అని చెప్పేసి కూడా ఎన్పిఏ పేర్కోవడం జరిగింది. అంటే ఏదైతే ఇప్పుడు కేసుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సింది డిఓపిటీ. అంటే తన మీద ఏదైతే ఆరోపణ రావడం జరిగిందో ఆరోపణ సంబంధించి కేసు ఉంది. కేసు ఒకసారి కేసు బుక్ అయిన తర్వాత ఎటువంటి వ్యక్తుల మీద ముఖ్యంగా ఈ ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే ఎన్పిఏనే తీసుకుంటుంది. సో మళ్ళీ సర్వీస్ లోకి తీసుకోవాలి, మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే దీన్ని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత డిఓపిటీ ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కేసు ఏ విధంగా వెళ్తుంది, విచారణ క్రమంలో ఏ విషయాలు బయటకు వస్తే నిజంగానే వేధింపులకు పాల్పడ్డారా లేదా అనే అంశాలు తేలిన తర్వాతనే ఒకవేళ తేలకపోతే కనుక అతను నిర్దోషిగా ఉంటే కనుక మళ్ళీ సర్వీస్ లోకి తీసుకునే అవకాశం ఉంది, లేకపోతే ఆయన మీద సస్పెన్షన్ రేటు కూడా వేసే అవకాశం లేకపోలేదు. రాజేంద్ర, దీనిపైన ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ప్రెస్ రిలీజ్ కానీ లేకపోతే రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా తను చేశాడని లేకపోతే చేయలేదని? కానీ అది ఇప్పుడు కూడా ఇంకా ఫిర్యాదు అందింది, ఫిర్యాదు మీద విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్న క్రమంలోనే మరి ఈయన మీద ఎన్పిఏ రేటు వేయడం జరిగింది, సస్పెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు మరో బుక్ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు కూడా ప్రజలు ఇవ్వలేదు. పూర్తి విచారణ తర్వాతే మాట్లాడే అవకాశం ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.